నమస్తే శివాబీ న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్రజలు నిర్భయంగా వారి ఓటు హక్కును వినియోగించుకోవాలి. ప్రజల్లో ఓటు హక్కు వినియోగంపై అవగాహన కల్పిస్తూ గూడూరు పట్టణంలో పలు శాఖల అధికారులతో బైక్ ర్యాలీ నిర్వహించిన ఆర్డీఓ కిరణ్ కుమార్. ఈద్గా యూత్ సభ్యులు చేస్తున్న సేవా కార్యక్రమాలు స్ఫూర్తిదాయకం. గూడూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీలో చేరిన ముస్లింలకు కండువాలు వేసి ఆహ్వానించిన గూడూరు నియోజకవర్గ ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పాసం సునీల్ కుమార్. పూర్తయిన ముత్యాలమ్మ అమ్మవారి జాతర ఏర్పాట్లు. చిల్లకూరు మండలం తూర్పు కనుకూరు గ్రామంలో 2 నుండి 5వ తేదీ వరకు జరగబోయే జాతర ఏర్పాట్లపై మీడియాతో మాట్లాడిన ఈవో నవీన్ కుమార్. లిటిల్ ఏంజల్స్ పబ్లిక్ స్కూల్ ప్రారంభోత్సవ ఐటీఐ ప్రోగ్రామ్ ను ప్రతి ఒక్కరూ సద్వినియోగపరచుకోవాలి. పాఠశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడిన లిటిల్ ఏంజల్స్ పబ్లిక్ స్కూల్ కరెస్పాండెంట్ శ్రీకాంత్ రెడ్డి. ప్రజల్లో ఓటు హక్కు వినియోగంపై అవగాహన కల్పిస్తూ గూడూరు ఆర్డీఓ కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో వివిధ శాఖల అధికారులు గూడూరు పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ప్రజలు నిర్భయంగా వారి ఓటు హక్కును వినియోగించుకోవాలని, ఎన్నికల సమయంలో ఎటువంటి ప్రలోభాలకు లొంగవద్దని ర్యాలీలో పాల్గొన్న అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కరోనా సమయంలో మృతి చెందిన అనేక మందికి అంత్యక్రియలు నిర్వహించిన ఈద్గా యూత్ సంస్థ నిర్వాహకులు షబీర్, వారి మిత్రులు తెలుగుదేశం పార్టీలో చేరడం సంతోషంగా ఉందని గూడూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పాసం సునీల్ కుమార్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఈద్గా యూత్ సంస్థ నిర్వాహకులు షబ్బీర్, పలువురు ముస్లింలు తెలుగుదేశం పార్టీలో చేరారు. వారికి పార్టీ కండువాలు కప్పి ఎమ్మెల్యే అభ్యర్థి పాసం సునీల్ కుమార్ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సునీల్ కుమార్ మాట్లాడుతూ కరోనా సమయంలో మృతి చెందిన అనేక మందికి కుటుంబ సభ్యులు కూడా దగ్గరికి రాలేని పరిస్థితుల్లో ఈద్గా యూత్ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారని గుర్తు చేశారు. ప్రజలకు సేవ చేయాలనే ఆలోచన ఉన్న ఇటువంటి యువకులు తెలుగుదేశం పార్టీకి ఎంతో అవసరమని, వారికి తగిన గుర్తింపు ఇస్తామని తెలిపారు. గత ఎన్నికల్లో ఒక్క అవకాశమని వైకాపా పార్టీకి ఓటు వేసి ప్రజలందరూ మోసపోయారని, రాబోయే ఎన్నికల్లో ప్రజలు సరైన నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. సొంత భార్య దగ్గర రాదు, ఎవరు కూడా దగ్గరికి వచ్చే పరిస్థితి లేదు. ఆ పరిస్థితిలో చనిపోయిన వాళ్ళ శవాలని, దాదాపు 370 మంది శవాలని దహనం చేశారంటే నిజంగా షబ్బీర్కి శిరస్సు వంచి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా. ఆయన టీం కూడా షబ్బీర్తో పాటు ఆ రోజు ఆయనతో కలిసి పనిచేసే టీం అందరూ కూడా మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఎందుకంటే ఎవరు కూడా చేయరు, నా తెలిసి ఎక్కడ చేస్తుంటాము, ఈ రాష్ట్రంలో ఎవరు చేస్తుండ్రు, మా షబ్బీర్ టీం చేసినట్టు ఈ రాష్ట్రంలో ఎవరు చేస్తుండ్రు. ఎందుకంటే డాక్టర్లే భయపడేవాడు, చేయి పట్టుకోవాలన్నా కానీ భయపడేది. ఎందుకంటే ఆల్మోస్ట్ ఇక్కడ వేదిక మీద ఉండదు కానీ వేదిక కింద ఉండదు కానీ దాదాపు 70% అంతా కరోనా వచ్చింది. కరోనా లేదనే వాళ్ళు ఎవరు లేరు, అందరూ కరోనా వచ్చిన వాళ్ళమే. వచ్చిన తర్వాత ఎటువంటి ఇబ్బందులలో పడ్డామో అందరికి కూడా తెలుసు. కానీ అన్ని బాధలు పడుతున్నా కానీ మా
షబ్బీర్ బృందం ఈ విధమైనటువంటి ఈ యొక్క అంత్యక్రియలు చేయడం అనేది నిజంగా చాలా సంతోషం. అలాగే ముఖ్యంగా ఆయన చేసినటువంటి సేవలు BBC న్యూస్లో కానివ్వండి, అలాగే TV9లో కానివ్వండి, అలాగే నేషనల్ ఛానల్స్ అంతా కూడా ఆయన్ని ప్రశంసిస్తూ ఆ టీవీ ప్రశంసిస్తూ ఇచ్చినటువంటి సేవలు అభినందనీయం. అదే నేను చెప్పేది, అదే గూడూరు పవర్. ఆ స్థాయికి పోయిందంటే గూడూరులో పుట్టిన షబ్బీరు ఈరోజు BBC స్థాయికి పోయి అక్కడ ప్రశంసలు అందుకున్నాడంటే అదే గూడూరు పవర్ అని చెప్పి నేను తెలియజేస్తాను. అందుకనే గూడూరు ఎప్పుడు కూడా లోకల్లో కావాలా, నాన్ లోకల్ గూడూరు వద్దు. ఉంటే ఇబ్బందులు, లోకల్ అయితే తెలుసా మన బాధలు, నాన్ లోకల్ తెలియదు. ఎందుకంటే మన గూడూరులో పుట్టిన వాళ్ళకైతే గూడూరులో ఏం జరుగుతుంది, ఎక్కడ ఏ ఇబ్బంది అనేది తెలుస్తుంది. ఎవరైనా వచ్చి గూడూరు వచ్చి లోన్ల రూపంలో సబ్సిడీ ఇచ్చి బ్యాంకు లింకేజ్తో లోన్లు ఇచ్చి వాళ్ళు ఆర్థికంగా స్థిరపడేదానికి అవకాశం కల్పించేది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మైనార్టీ కార్పొరేషన్ అనే దాన్ని పూర్తిగా జీరో చేశాడు. ఎవరు కూడా ఉద్యోగం లేకపోతే మాకు వ్యాపారం చేసుకోవడానికి అవకాశం లేదు, ఏదైనా ఆర్థిక సహాయం ఉంటే మేము వ్యాపారం చేసుకుంటామంటే అటువంటి వాళ్ళకి ఎటువంటి రుణ సదుపాయాలు లేకుండా చేసిన ప్రభుత్వం ఏదన్నా ఉందంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. అదేవిధంగా బీసీల పరిస్థితి, ఎస్సీల పరిస్థితి అదే, అందరూ కూడా ఎస్టీల పరిస్థితి కూడా అదే. అయితే ఈ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు మనందరూ కూడా అనేక సంక్షేమ పథకాలు మనకు వాళ్ళు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ముస్లిమ్స్కి అయితే దుల్హన్ పథకం ద్వారా అందరికీ. ఈ కార్యక్రమంలో నాయకులు శీలం కిరణ్ కుమార్, భాస్కర్ రెడ్డి, బిల్లు చెంచురామయ్య, రహీం, ఇజ్రాయెల్ తదితరులు పాల్గొన్నారు. చిలుకూరు మండలం తూర్పు కన్పూరు గ్రామంలో ఏప్రిల్ 2వ తేదీ నుండి 5వ తేదీ వరకు జరిగే ముత్యాలమ్మ అమ్మవారి జాతరకు ఏర్పాట్లు పూర్తి చేశామని, భక్తుల జాతరలో పాల్గొని అమ్మవారిని దర్శించుకోవాలని ఆలయ ఈవో నవీన్ కుమార్ వెల్లడించారు. చిలుకూరు మండలం తూర్పు కన్పూరు గ్రామంలో ఏప్రిల్ 2వ తేదీ నుండి జరిగే ముత్యాలమ్మ అమ్మవారి జాతరకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆలయం వద్ద జరిగిన విలేకరుల సమావేశంలో ఈవో నవీన్ కుమార్ మాట్లాడుతూ, ఏప్రిల్ 2వ తేదీ నుండి 5వ తేదీ వరకు ముత్యాలమ్మ అమ్మవారి జాతర అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు. భక్తులకు చలువ పందిళ్లు, మంచినీరు, ప్రసాదాల వితరణ ఏర్పాటు చేశామని వెల్లడించారు. మంగళవారం, బుధవారం అమ్మవారికి బంగారు చీర అలంకరణ, గురువారం పూలంగి సేవ జరుగుతాయని పేర్కొన్నారు. భక్తులు జాతరలో పాల్గొని అమ్మవారిని దర్శించుకోవాలని కోరారు. ముందు వారంలో మంగళవారం మొదలుకొని శుక్రవారం వరకు 4 రోజుల పాటు జాతర మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించుకుంటున్నాము. ఆ జాతర మహోత్సవాల్లో భాగంగా ఈ సంవత్సరం కూడా ఏప్రిల్ 2వ తేదీ నుంచి ఏప్రిల్ 5వ తేదీ వరకు, అంటే మంగళవారం నుంచి శుక్రవారం వరకు అమ్మవారికి జాతర మహోత్సవం నిర్వహించడం జరుగుతుంది. ఈ జాతర సందర్భంగా అమ్మవారిని దర్శించుకుంటూ అమ్మళ్ళు పెట్టుకొని అమ్మవారికి పాల్గొనడం కొరకు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచే కాకుండా తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల వేలాది మంది భక్తులు అమ్మవారికి పొంగలు పెట్టి మొక్కులను తీర్చుకోవడం ఈ సంవత్సరం జరిగేటటువంటి జాతర మహోత్సవాల్లో మేము దేవస్థానం అమ్మవారికి మొట్టమొదటిసారిగా 3వ తేదీ ఉదయం 2వ తేదీతో సాయంత్రం. ఈ సమావేశంలో సురేంద్రరెడ్డి, ఆలయ పూజారులు శివ, రమణయ్య పాల్గొన్నారు. 2024-25 విద్యా సంవత్సరం నుండి 6 నుంచి 9వ తరగతి వరకు ముంబైకి చెందిన ప్రముఖ లీడ్ ఫౌండేషన్ కంపెనీ ద్వారా లిటిల్ ఏంజల్స్ పాఠశాలలో ITA ప్రోగ్రాం ప్రారంభించడం జరుగుతుందని పాఠశాల కరెస్పాండెంట్ శ్రీకాంత్ రెడ్డి తెలియజేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో సమావేశం ఏర్పాటు చేశారు. చిలుకూరు శారదా నగర్లో ఏర్పాటైన లిటిల్ ఏంజల్స్ పబ్లిక్ పాఠశాలలో ఆదివారం ప్రారంభించబోతున్న ITA ప్రోగ్రాంకు సంబంధించి విద్యార్థుల తల్లిదండ్రులతో అవగాహన సమావేశ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా లిటిల్ ఏంజల్ పబ్లిక్ స్కూల్ కరెస్పాండెంట్ శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ, లిటిల్ ఏంజల్స్ పాఠశాలలో 2024-25 విద్యా సంవత్సరం నుండి 6వ తరగతి నుండి 9వ తరగతి వరకు ముంబైకి చెందిన ముఖ్య లీడ్ ఫౌండేషన్ కంపెనీ ద్వారా ITA ప్రోగ్రాం ప్రారంభించడం జరుగుతుందని, ఈ సదవకాశాన్ని విద్యార్థుల తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి లీడ్ ఫౌండేషన్ ద్వారా
మా స్కూల్ విద్యార్థులకి 6వ తరగతి నుంచి 6, 7, 8, 9 తరగతులకి ఐఐటి మరియు నీట్ ఫౌండేషను మేము అరేంజ్ చేయడం జరిగింది. కావున మా పాఠశాల చదువుతున్న ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని చెప్పి ఈ కార్యక్రమంలో రిప్రజెంటేటర్ బాలాజీ, స్టూడెంట్ కౌన్సిలర్ శ్రీలత, ప్రిన్సిపల్ నమశివాయ, ప్రధానోపాధ్యాయులు సురేష్, విద్యార్థుల తల్లిదండ్రులు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు. విద్యతో పాటు నైతిక విలువలు పెంపొందించడంలో ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నట్లు ప్రాస్పరో ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ కరస్పాండెంట్ దశరథ రామరెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు పాఠశాల 29వ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. గూడూరు పట్టణంలోని వరదానగర్లో ఏర్పాటైన ప్రాస్పరో ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ పాఠశాల 29వ వార్షికోత్సవ వేడుకలు పాఠశాల యాజమాన్యం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులచే ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. అనంతరం విద్య మరియు ఆటల పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ దశరథ రామరెడ్డి మాట్లాడుతూ విద్యతో పాటు నైతిక విలువలు పెంపొందించడంలో ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నామని, విద్యార్థులందరూ చక్కగా చదివి మంచి భవిష్యత్తుకు చేరుకోవాలని ఆయన కోరారు. స్పెషాలిటీ ఇస్ దట్ ఏదో మనం చదువుకుంటాం, ఉద్యోగాలు సంపాదిస్తాం, ఎక్కడ మంచి డబ్బు వస్తే, ఎక్కడ ఎక్కువ డబ్బు వస్తే అక్కడికి వెళ్ళిపోతాం. యాజ్ ఫార్ యాజ్ సాయి శరత్ రెడ్డి అండ్ హిస్ వైఫ్ ఈస్ కన్సర్న్, పర్టికులర్లీ సాయి శరత్ రెడ్డి has a passion to serve his people around his village, around his district. That is why he has set up a hospital here and he is doing indirectly service to the people. Of course, like us, మేము కూడా మా కోసం మేము బతుకుతూ కొంతమంది టీచర్స్ని, కొంతమంది స్టాఫ్ని బతికిస్తూ సమాజానికి మేము ఏ విధంగా ఉపయోగపడుతున్నామో ఆ విధంగా సాయి శరత్ రెడ్డి అండ్ హిస్ వైఫ్ ప్రియాంక రెడ్డి. Academic program and performance. Learning gives creativity. Creativity leads to thinking. Thinking provides knowledge and knowledge makes you a great. Established in 1995, Prospero English Medium High School has been preparing future of your children. We focus on supporting all the students to reach their potential academically, socially and emotionally. The year 2023-24 was marked with many events and success stories. This can be attributed to the dedicated team of teachers working for the development of students academically. For every class, in addition to summative assessment and 4 formative assessment, weekly assessments and revision tests are conducted. The unique feature of school is that the school management takes over the complete responsibility of coaching. ఇక్కడ మనం ఎలా మోల్డ్ అవ్వాలనేది మన బట్టి ఉంటుంది. అండ్ యూ ఫాలో యువర్ టీచర్స్ అండ్ యువర్ పేరెంట్స్ బికాస్ దీస్ ఆర్ ద 2 persons హూ గైడ్ అవర్స్ సెల్ఫిష్లీ. మన నుంచి ఏమొస్తుంది వాళ్ళకి అనే దానికన్నా మనల్ని గైడ్ చేసే వాళ్ళు వీళ్ళిద్దరే మాత్రమే. సో వీళ్ళ సజెషన్స్ని ఖచ్చితంగా తీసుకోండి, ఇది మీకు హెల్ప్ అవుతుంది. అండ్ నేను మెడికల్ ప్రకారంగా చెప్పాల్సిన 2 విషయాలు ఏంటంటే, ఇప్పుడు పిల్లలు 2 రకాల ఇబ్బందితో బాధపడుతున్నారు. ఒకటి డైట్. చాలామంది పిల్లలు చూస్తున్నాము ఫిజికల్ యాక్టివిటీ అనేది తక్కువ ఉందన్నమాట. చాలామంది పేరెంట్స్ ఎర్లీ మార్నింగ్ వాకింగ్ కానీ సాయంత్రం వాకింగ్ కానీ వెళ్తుంటారు. ఎంతమంది పిల్లలకి ఫిజికల్ యాక్టివిటీ ఇస్తున్నారు, ఎంతమంది పిల్లలు వాకింగ్ తీసుకోబోతున్నారు? సో ఫిజికల్ ఫిట్నెస్ అనేది కూడా ఎడ్యుకేషన్ వీటన్నిటితో పాటు మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అట్లీస్ట్ 1.5 hours per day వాళ్ళు ఆడుకోగలిగితే సో దే విల్ బి హ్యావింగ్ హెల్తీ లైఫ్. బాగా చదువుకుంటారు, ఎగ్జామ్ టైంకి వచ్చేసరికి బాగా లేకుండా వస్తుంది, ఏం చేస్తాం? అండ్ నేను చూస్తున్నాను చిన్న పిల్లలకి 10 years 5 years పిల్లలు కూడా. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా సాయిప్రియ హాస్పిటల్ డాక్టర్లు సాయి శరత్ రెడ్డి, ప్రియాంక రెడ్డి, పాఠశాల ప్రిన్సిపల్ యాంటోనీ, పట్టణంలోని ప్రైవేట్ పాఠశాల ప్రిన్సిపల్లు, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. గూడూరు పట్టణ టీడీపీ కమిటీ ఆధ్వర్యంలో పట్టణ పరిధిలోని సాధుపేట మరియు బన్హీ సాహెబ్పేట ప్రాంతాల్లో నిర్వహించిన భవిష్యత్తుకు గ్యారంటీ మరియు శంఖారావం కార్యక్రమంలో గూడూరు అసెంబ్లీ నియోజకవర్గ ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పాసం సునీల్ కుమార్ తనయుడు జశ్వంత్ కుమార్ పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ ప్రతిపాదించిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ కరపత్రాలు అందజేశారు.
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. చూస్తుంటే 5 రోజులకి 6 రోజులకి వచ్చే పరిస్థితి కూడా లేదు. అది చూడలేక మన లోకల్గా ఉన్న నాయకులు నాన్నకు చెప్పడం, లోకల్గా మీ కౌన్సిలర్, మీ ఎక్స్ కౌన్సిలర్ ఇక్కడ నాన్నకు ఫోన్ చేసి ఇలా వాటర్ పరిస్థితి ఉంది అని చెప్తే ఆయన గత 5 రోజుల నుంచి రోజు ఒక ట్యాంక్ పంపించడం, ఒక వార్డుకి ఒక వీధికి ట్యాంక్ పంపించడం, వాటర్ ట్యాంకులు వాళ్ళ నీటి పరిస్థితిని గమనించి పంపించడం జరిగింది. అది ఎందుకు జరిగింది అంటే ఆయన లోకల్గా ఉండడం బట్టి, ఆయన ఇక్కడ లోకల్గా ఉన్న నాయకులందరూ ప్రజలకు అందుబాటులో ఉండడం కాబట్టి, అది తెలిసింది కాబట్టి ఆయన జరిగింది. అందువల్లే లోకల్గా ఉన్న వారిని ఎన్నుకోవడంలో మనకు ప్రాముఖ్యత ఏందో ఇప్పుడు తెలుస్తూ ఉంది. అసలు మరీ దారుణమైన పరిస్థితి. వాటర్ పరిస్థితి ఏంటంటే, వాటర్ పరిస్థితి ఒకటి అనుకుంటే రోడ్ల పరిస్థితి, మనం వేసిన రోడ్లు తప్పితే వాళ్ళు రోడ్లు వేసే పరిస్థితి లేదు, ఒక కొలాయి వేసుకునే పరిస్థితి లేదు, చేసిన రిపేర్లు చేయడం. మనుబోలు గ్రామంలోని బీసీ కాలనీ తదితర ప్రాంతాల్లో తెలుగుదేశం అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కోడలు సోమిరెడ్డి శృతిరెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె ఇంటింటికి తిరిగి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడారు. ఈ కార్యక్రమంలో తిరుపతి పార్లమెంట్ కమిటీ యువత అధ్యక్షుడు పచ్చిపాల రామిరెడ్డి, రాష్ట్ర రైతు ప్రధాన కార్యదర్శి రాయపాటి కిరణ్ కుమార్, మండల అధ్యక్షుడు గాలి రామకృష్ణారెడ్డి, చల్లగిరి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. డ్రైన్స్ ని కవర్ చేయాలి. ఎవరన్నా కవర్ చేయకపోతే వాటర్ ఇక్కడ అవుట్లెట్ లేదు, వాటర్స్ కి వాటర్ స్టాగ్నెంట్ అయిపోయింది. అండ్ పిల్లలు ఒకవేళ జారి కింద పడినా, పెద్ద ఓల్డ్ ఏజ్ వాళ్ళు కూడా కింద పడినా ఎవరు రెస్పాన్సిబిలిటీ? దానికి మళ్ళీ వాళ్ళు హాస్పిటల్లోకి పోవాలి. ఇక్కడ హాస్పిటల్ సౌకర్యాలు అంత బాగా లేవు. సో ఎవరిది బాధ్యత? కాకాన్ గోవర్ధన్ రెడ్డి గారు, ఇది మీరు చేయాల్సిన పని. 5 ఏళ్లు మంత్రిగా చేస్తున్నారు. మీ రెస్పాన్సిబిలిటీ ఎక్కడ? జనాలకు మీరు చెప్పాలా. మీరు నీటి సమస్య, బేసిక్ సమస్య, ఇక్కడ నీటి సమస్య ఉంది, డ్రైనేజ్ సమస్య ఉంది. లైట్లు పెట్టినట్లే పెట్టారు కానీ లైట్ సమస్యలు, స్ట్రీట్ లైట్స్ అసలు పనిచేయడం లేదు. దేనివల్ల మీరు ఎవరి కోసం చూపిస్తున్నారు? జనాల్ని ఎందుకు మొబ్బు పెడుతున్నారు? మీరు మీ రెస్పాన్సిబిలిటీని, ప్రజలు మిమ్మల్ని నమ్మి ఓటేసి మిమ్మల్ని గెలిపిస్తే మీకు ఒక బాధ్యత అనేది ఉంటుంది. గూడూరు పట్టణంలోని శ్రీ గాయత్రి ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో యాన్యువల్ కల్చరల్ ఫెస్ట్ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా పాఠశాలలో సాంస్కృతిక కార్యక్రమాలు, బహుమతుల ప్రదాన కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో ప్రగతి సేవా సంస్థ అధ్యక్షులు కడివేటి చంద్రశేఖర్, మ్యాథ్స్ ఆచార్య సాయి సురేష్ బాబు, బెస్ట్ టీచర్ రాధయ్య, గాయత్రి ఎడ్యుకేషన్ సొసైటీ ప్రెసిడెంట్ శారద, కమలాకర్, గాయత్రి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ కరెస్పాండెంట్ శివకుమార్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. Please send us. Like it, boys. Come here. Small. Sir, mere mundu ra.
శివకుమార్ రెడ్డి గారికి ప్రత్యేక అభినందనలు. అదేవిధంగా ఇక్కడ ఉపాధ్యాయులకి ప్రత్యేక అభినందనలు, పిల్లలకి నా ఆశీస్సులు. ఎందుకంటే శివకుమార్ రెడ్డి గారు నాకు కొన్ని ర్యాంకులు చెప్పాడు, రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి. వీటన్నిటిలో కూడా నాకు భాగస్వామ్యం ఉంది. ఏ రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి మంచి ర్యాంకులు వచ్చినట్లు కూడా దాంట్లో నేను ఖచ్చితంగా నన్ను పిలవకుండా, నాకు తెలిసి ఈ మధ్యకాలంలో ఒక 12 ఏళ్ల నుంచి శివకుమార్ రెడ్డి గారు ఏ ప్రోగ్రాం చేయాల, అంటే వాళ్ళలో నేను కూడా ఒకనిగా ఉంటాను. నన్ను గుర్తించిన దానికి మా శివకుమార్ రెడ్డి గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈ ఒక రేపు రాబోయే రోజుల్లో ఈ ఒక గాయత్రి EM హై స్కూలు ఒక మంచి స్థాయికి పోయేదానికి 100కి 1000% దీనికి కారణాలు ఉన్నాయి. ఎందుకంటే థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. అద్భుతమైన సపోర్ట్ నాకు అందించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. అలాగే మన స్కూల్ ప్రోగ్రెస్ కై నాకు అత్యంత శ్రేయోభిలాషి, అత్యంత ఆప్తులైనటువంటి ఈ విశాలమైన క్యాంపస్ ని నాకు ప్రొవైడ్ చేసిన కమలాకర్ సార్ గారికి కూడా నేను నా హార్ట్ఫుల్ థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఇచ్చినటువంటి ఈ జ్ఞానాన్ని ప్రపంచం మొత్తం కూడా పంచడం నా యొక్క పని. మ్యాథమెటిక్స్లో భగవంతుడి యొక్క దయ వలన ఎంతో స్థానానికి ఎదగలిగాను. ముఖ్యంగా నాకంటూ మంచి మిత్రులు కొద్దిమంది ఉన్నారు. వాళ్ళలో అగ్రగణ్యులు శ్రీ శివకుమార్ రెడ్డి గారు. నేను ఎప్పుడు శివకుమార్ని నా విద్యార్థిగా నేను భావిస్తాను. నా దగ్గర చదువుకోకపోయినా కూడా వినయము విధేయతలు కలిగినటువంటి టాలెంట్ ఉన్నటువంటి చాలా గొప్ప వ్యక్తి. ఓజిలి మండలం చిలమాంచేను గ్రామ పంచాయతీలో నాయకులు మల్లంరాజు, మధుశేఖర్ రాజు ఆధ్వర్యంలో టీడీపీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ విజయశ్రీతో పాటు నెలవలు పాల్గొని మాట్లాడారు. ఇంటింటికి తిరిగి ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు విజయ్ కుమార్ నాయుడు, ప్రసాద్ నాయుడు, ధనుంజయ రెడ్డి, రవీంద్రారెడ్డి, శ్రీనివాసులు రెడ్డి, నిరంజన్, పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి స్వాగతం. అందరూ కష్టపడి పనిచేసి 40 రోజులు కష్టపడి పనిచేస్తే తర్వాత 5 సంవత్సరాలు మీ అందరి కోసం నేను కష్టపడి పనిచేస్తానని అందరికీ తెలియజేస్తాను. సైకిల్ గుర్తుపై ఓటేసి నన్ను ఆశీర్వదించండి, మీ బిడ్డలా ఆదరించండి. అందరికీ నేను అందుబాటులో ఉంటాను. మీకు ఎలాంటి కష్టం వచ్చినా నేను తీరుస్తానని మీ అందరి ముందు మాటిస్తున్నాను. విజయశ్రీ గారి నాయకత్వం, విజయశ్రీ గారి నాయకత్వం. గూడూరు పట్టణంలోని SALC చర్చిలో ఈస్టర్ సందర్భంగా పాస్టర్లు చార్లెస్ ఉమాపతి, ప్రశాంత్లు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి ప్రసంగించారు. ఈ ప్రార్థనా కార్యక్రమంలో SALC కమిటీ సభ్యులు, క్రైస్తవులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఏర్పాటు చేయబడినటువంటి ఇన్ఫాటిస్ను ఉత్తర ప్రత్యుత్తరుగా వాడుకుంటుంది. సర్వలోక నివాసులారా, దేవుని గూర్చి సంతోషమే. నీ బలాభిషేకం
కీర్తన పుస్తకం నుంచి 9వ కీర్తన పాడుకుందాం. నేడు మాకు దయచి యుగయుగములు జీవించు పరిపాలించు నుండి మా ప్రియ కుమార్ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజలు నిర్భయంగా వారి ఓటు హక్కును వినియోగించుకోవాలి. ప్రజల్లో ఓటు హక్కు వినియోగంపై అవగాహన కల్పిస్తూ గూడూరు పట్టణంలో పలు శాఖల అధికారులతో బైక్ ర్యాలీ నిర్వహించిన ఆర్డీఓ కిరణ్ కుమార్. ఈద్గా యూత్ సభ్యులు చేస్తున్న సేవా కార్యక్రమాలు స్ఫూర్తిదాయకం. గూడూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీలో చేరిన ముస్లింలకు కండువాలు వేసి ఆహ్వానించిన గూడూరు నియోజకవర్గ ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పాసం సునీల్ కుమార్. పూర్తయిన ముత్యాలమ్మ అమ్మవారి జాతర ఏర్పాట్లు. చిల్లకూరు మండలం తూర్పు కనుకూరు గ్రామంలో 2 నుండి 5వ తేదీ వరకు జరగబోయే జాతర ఏర్పాట్లపై మీడియాతో మాట్లాడిన ఈవో నవీన్ కుమార్. లిటిల్ ఏంజల్స్ పబ్లిక్ స్కూల్ ప్రారంభోత్సవ ఐటీఐ ప్రోగ్రాంను ప్రతి ఒక్కరూ సద్వినియోగపరుచుకోవాలి. పాఠశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడిన లిటిల్ ఏంజల్స్ పబ్లిక్ స్కూల్ కరెస్పాండెంట్ శ్రీకాంత్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.